హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ కి వరద ఉధృతి పెరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సాగర్ నిండు కుండని తలపిస్తోంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.58 మీటర్ల వరకు నీరు చేరింది. భారీ వర్షాలతో సాగర్లోకి 2067 క్యూసెక్కుల వరద నీరు రాగా 1310 క్యూసెక్కుల జలాలను దిగువకు వదులుతున్నారు అధికారులు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ కి వరద ఉధృతి పెరిగింది. మనం చూడొచ్చు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సాగర్ నిండు కుండని తలపిస్తోంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.58 మీటర్ల వరకు నీరు చేరింది. భారీ వర్షాలతో సాగర్లోకి 2067 క్యూసెక్కుల వరద నీరు రాగా 1310 క్యూసెక్కుల జలాల్ని దిగువకు వదులుతున్నారు అధికారులు. మనం చూస్తున్నాం, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో సాగర్లోకి వరద పోటెత్తుతోంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం 513.58 మీటర్ల దగ్గర కొనసాగుతుంది హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్ కి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్న నేపథ్యంలో సాగర్ నిండు కుండను తలపిస్తున్న దృశ్యాల్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, హుస్సేన్ సాగర్లోకి నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాల కారణంగా ఈ రోజు ఉదయం నుంచి హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హుస్సేన్ సాగర్లోకి ఎక్కువగా అంటే మనం 2067 క్యూసెక్ల వరద హుస్సేన్ సాగర్ ఉండగా 1310 క్యూసెక్ల వరదను వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ 4 గేట్ల ద్వారా అదేవిధంగా ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్ కి వరద ఉధృతి పెరుగుతోంది. మనం చూస్తున్నాం, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సాగర్లోకి వరద పోటెత్తుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో హుస్సేన్ సాగర్ కి వరద ఉధృతి పెరుగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సాగర్ నిండు కుండని తలపిస్తోంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం చూస్తే 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.58 మీటర్ల వరకు నీరు చేరింది. మరింత సమాచారం రాముడు అందిస్తారు. రాముడు, నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద చాలా ఎక్కువగా హుస్సేన్ సాగర్కు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హుస్సేన్ సాగర్లోకి 2067 క్యూసెక్ల వరద నీరు హుస్సేన్ సాగర్లోకి వస్తుండగా 1310 క్యూసెక్ల వరద నీరు కిందికి వదులుతున్నారు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులు. ప్రధానంగా 4 నాలాల ద్వారా హుస్సేన్ సాగర్లోకి నీళ్లు వస్తుంటాయి. మనం చూస్తే నిన్న కురిసినటువంటి గాజుల రామారం, అదేవిధంగా మూసాపేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్ సర్కిల్లో భారీగా వర్షం కురిసింది. 5 నుంచి 8 సెంటీమీటర్ల వరకు ఈ ప్రాంతంలో నిన్న రాత్రి వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి భారీగా వరద వస్తుంది. ఆ కాలువలకు సంబంధించినటువంటి వరద అటు నుంచి పికెట్ నాలా, అదేవిధంగా బేగంపేట నాలాల ద్వారా హుస్సేన్ సాగర్లోకి చాలా ఎక్కువగా వరద వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే 4 గేట్లు, అదేవిధంగా ఒక తూము ద్వారా మొత్తం హుస్సేన్ సాగర్ నుంచి వరద నీటిని కిందికి పంపు చేస్తున్నారు. దాదాపు 1310 క్యూసెక్ల వరద నీటిని మొత్తం కూడా హుస్సేన్ సాగర్కు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 అడుగులు కాగా ఇప్పుడు ప్రస్తుతం 513.58 అడుగులుగా 5-8 మీటర్లుగా ఈ నీటి మట్టం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా ఈ రాత్రికి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో భారీగా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటే ఒకవేళ వచ్చినటువంటి వరదను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కిందికి పంపించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను అయితే జిహెచ్ఎంసీ లేక్స్ విభాగం ఇంజనీరింగ్ అధికారులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. హుస్సేన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్లకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వికారాబాద్ ఆ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హిమాయత్ సాగర్లోకి దాదాపు 2400 క్యూసెక్ల వరద నీరు అంటే మనం చూస్తే హుస్సేన్ సాగర్లోకి అదే విధమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా హిమాయత్ సాగర్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. దాంతో 4 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి దాదాపు 5063
క్యూసెక్ల వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు. దాంతో మూసీ పరివాహక ప్రాంతంలో కూడా వరద ఉధృతి ఎక్కువగానే ఉంది. ఇటు 1300 క్యూసెక్లు హుస్సేన్ సాగర్ నుంచి, అదేవిధంగా 5000 క్యూసెక్లు హిమాయత్ సాగర్ నుంచి, ఈ రెండిట్ల నుంచి రావడంతో భారీగా మూసీ నదిలో వరద పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. హుస్సేన్ సాగర్కి అయితే ప్రజెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. వచ్చినటువంటి వరదను వచ్చినట్టుగా కిందికి పంపించడం ద్వారా ఇబ్బంది లేకుండా భారీ వర్షం పడ్డా ఒకవేళ పైభాగంలో హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా దాదాపు 2050 కిలోమీటర్ల మేర దీని క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. దాంతో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటువంటి వరద నీటినంతా కూడా అవసరమైనటువంటి పద్ధతిలో కిందికి వదలడానికి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి లేక్స్ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ రాముడు.